ఎప్పుడు కూడా కృప నీవు పాపంలో ఉండగానే నేను రక్షిస్తుంది అంటే నీవు మారక ముందే రక్షిస్తుంది. దేని కొరకు రక్షిస్తుంది? మార్పు కొరకు రక్షిస్తుంది. లెట్ మీ గివ్ యూ అ చైల్డ్స్ ఇలస్ట్రేషన్. కుటుంబంలో పిల్లలు ఉన్నారనుకోండి. పిల్లలు ఉంటే ఒకవేళ ఆ యొక్క పిల్లోడు ఫెయిల్ అయిపోతే ఎగ్జామ్స్లో, ఆ యొక్క తల్లిదండ్రులు ఇంకా కఠినంగా శిక్షించి కోపపడతా ఉంటే ఏమైనా బెటర్ అవుతాడా? అవ్వడు. వాడు దారి తప్పుతున్నట్లయితే అరే నువ్వు దారి తప్పుతున్నావు అని చెప్పి ప్రేమగా చెప్పాలి. హల్లెలూయా. ద పాయింట్ ఇస్, ఆ యొక్క కుమారుడు మిస్బిహేవ్ చేసినా సరే, డిసప్పాయింట్ అయినా సరే, ఏం చేసినా సరే, ద పాయింట్ ఇస్ తల్లిదండ్రులు ప్రేమించకుండా ఆపలేరు. ఎందుకు? వారి యొక్క కృపను ఆ యొక్క కుమారుల పైన చూపిస్తున్నారు, కుమార్తెల పైన చూపిస్తున్నారు. కనుక యేసయ్య మన కొరకు చేసినటువంటి కార్యం అదే. నీవు దారి తప్పినా సరే నేను నీ కొరకు చనిపోయానని చెప్పి యేసుక్రీస్తు మన కొరకు సిలువ పైన చనిపోయాడు. దేవుడు ఆ యొక్క సిలువ పైన నీ యొక్క పాపాన్ని తీసివేశాడు. దేవుడు ఆ యొక్క సిలువ పైన నీ యొక్క శాపమును తీసివేశాడు. ఆయన నీ యొక్క పాపమును తీసివేయడమే కాదు, నిన్ను నీతిమంతునిగా చేస్తున్నాడంట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప నీ కొరకు ఏం చేసిందంటే నీ యొక్క పాత జీవితాన్ని ఒక నూతన జీవితంగా మారుస్తుంది.